ఓకే. సో ఇంపార్టెంట్ ఫార్ములాస్ యూస్ఫుల్ ఫర్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ప్రాబ్లమ్స్. సో మనకు కొన్ని ఫార్ములాస్ అనేవి నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. ఈ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ప్రాబ్లమ్స్ అనేవి ఐఐటి ఒలింపియాడ్ స్కూల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వారికి బాగా యూస్ఫుల్ గా ఉంటుంది. ఎలాగో క్లాస్ 11 అండ్ క్లాస్ 12 స్టూడెంట్స్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ లో కొంచెం స్ట్రాంగ్ గా ఉంటారు కాబట్టి సో పెద్ద మ్యాథమెటికల్ ప్రాపర్టీస్ యూజ్ చేసినప్పుడు పెద్ద ప్రాబ్లం ఉండదు. ఈ స్కూల్ చిల్డ్రన్ వాళ్ళకి గట్రా ఇది బాగా యూస్ఫుల్ గా ఉంటుంది డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఏ పర్సన్ travels 3 meters along east and 4 meters along north and slowly figure. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఒక డయాగ్రామ్ రాయాలన్నాను అది ఇచ్చిన డేటా యూజ్ చేసి దర్శనంలో ఒక 3 meters డైరెక్షన్ లో మనకి ఈస్ట్ వైపు ట్రావెల్ చేస్తాడు. సో ఏ టు బి అనేది ఈస్ట్, అలానే బి టు సి నెక్స్ట్ వచ్చింది ఏదైతే ఉందో అది 4 meters అలాంగ్ నార్త్ ట్రావెల్ చేస్తున్నాడు. ఓకే, సో మనకు ఆల్రెడీ ఎర్త్ హ్యాస్ 4 హారిజాంటల్ డైరెక్షన్ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్. సో అందులో వాడు ఇచ్చిన డేటాలో మీకు ఈజీగా నార్త్ ఎటు సౌత్ ఎటు తెలిస్తే ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ వాడికి చెప్పింది ఇందులో డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. డిస్టెన్స్ ఏమవుతుంది మనకి ఏబి ప్లస్ BC is equals to 3 plus 4 అంటే మనకి 7 meters వస్తుంది. ఓకే, సో మనకి ఏబి బీసీ అన్నది 3 meters. మనకి ఏదైతే 3, 4 ఉన్నాయో అవి యాడ్ చేసుకుంటే యాక్చువల్ పాత్ బిట్వీన్ ఇనిషియల్ పాయింట్ టు ఫైనల్ పాయింట్ మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ కావాలంటే ఏం చెప్పుకున్నాం మనం, ఇనిషియల్ పాయింట్ నుండి ఫైనల్ పాయింట్ కి ఒక డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఆర్ ఇమాజినరీ లైన్ డ్రా చేయాలి, డైరెక్టెడ్ లైన్ దగ్గర. సో ఇది డిస్ప్లేస్మెంట్ ఇండికేట్ చేస్తుంది. సో పైథాగరస్ థియరమ్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం కాబట్టి సో మనకి 90 degrees ఉండేది ఆపోజిట్ సైడ్ ఏదైతే ఉందో ఇది హైపోటెన్యూస్ అవుతుంది. ఓకే, సో మనకి ఆల్రెడీ ఫార్ములా ఉంది, రూట్ ఓవర్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కదా. సో 3 square ప్లస్ 4 square ఏదైతే ఉందో మనకి ఇది సాల్వ్ చేసినట్టయితే మీకు వచ్చేది 5 minutes వస్తుంది. సో పైథాగరస్ థియరమ్ కొంచెం మీకు కష్టంగా అనిపిస్తే నేను కొన్ని షార్ట్ కట్స్ ఇస్తాను. పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అంటారు. ఓకే, సో మోస్ట్లీ సమ్స్ లో యూస్ఫుల్ అయ్యే షార్ట్ కట్ ఫార్ములాస్ డైరెక్ట్ గా డిస్ప్లేస్మెంట్ ని క్యాలిక్యులేట్ చేయడానికి మీకు యూజ్ అవుతుంది. సో ఇది మనకి సైడ్ ఈస్ టు హైపోటెన్యూస్ రేషియోలో మనం కన్సిడర్ చేయాలి. సో ఫస్ట్ ఇందులో వచ్చేది 3:4:5, నెక్స్ట్ 6:8:10, సో నెక్స్ట్ 7:24:25, నెక్స్ట్ 5:, ఓకే, నెక్స్ట్ 12:30, ఓకే, నెక్స్ట్ వచ్చేది 8:15:17, నెక్స్ట్ వచ్చేది 15:20:25. సో ఇది మనం ఎలా యూజ్ చేయాలో అన్నది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3 ప్లేస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 meters ఇచ్చాను, ఇక్కడ 24 meters ఇచ్చాను. డైరెక్ట్ గా మనకి హైపోటెన్యూస్ వాల్యూ ఏమవుతుంది, లాస్ట్ లో ఇది సైడ్ ఇండికేట్ చేస్తున్నట్టు కదా. ఫస్ట్ 2 digits అనేవి సైడ్ ఈస్ టు సైడ్. నెక్స్ట్ హైపోటెన్యూస్ వాల్యూలో ఏదైతే థర్డ్ సైడ్ ఏదైతే ఉందో మనకి హైపోటెన్యూస్ ఏమవుతుంది 90 degrees ఉండే ఆపోజిట్ సైడ్ కదా. సో ఆ వాల్యూ డైరెక్ట్ గా మీకు ఇది 7 ఇది 24 meters ఉంటే డైరెక్ట్ హైపోటెన్యూస్ ప్లేస్ లో 25 వేసేయచ్చు. మనకి ఈ పైథాగరస్ థియరమ్ యూజ్ చేయకుండానే డైరెక్ట్ ఈ ట్రిప్లెట్స్ యూజ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫార్ములా ఏ పార్టికల్ కవర్స్ ఆర్క్ PQ అనే సర్కిల్. సో మనకు ఒక సర్క్యులర్ ట్రాక్ ఉంది, అందులో మనకి ఒక పార్టికల్ అన్నది P నుండి స్టార్ట్ అయ్యి జస్ట్ Q వరకు ట్రావెల్ చేసింది అంతే. సబ్టెండింగ్ యాంగిల్ θ అట్ ద సెంటర్ O అని చెప్తాడు. O నుండి మనకి స్టార్ట్ అయిన పార్టికల్ OP నుండి అలాగా మనకి OQ వరకు ట్రావెల్ చేస్తుంది. సో యాంగిల్ సమ్ θ అనే యాంగిల్ ఇచ్చాడు. సో టోటల్ గా సర్కిల్ యొక్క రేడియస్ మనకి ఈజీగా క్యాపిటల్ R అనేసి ఇచ్చాడు. ఈ కండిషన్ కి వాడు కావాల్సింది డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో డిస్టెన్స్ అంటే డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం, మనకి ఇనిషియల్ పాయింట్ నుండి ఫైనల్ పాయింట్ ఉండే యాక్చువల్ పాత్ అన్నది మనకి డిస్టెన్స్ అవుతుంది. సో ఇనిషియల్ పాయింట్ P, ఫైనల్ పాయింట్ Q. సో రెండింటి మధ్య యాక్చువల్ పాత్ ఏమవుతుంది, ఇదే కదా P to Q అన్నది. సో ఇది ఒక ఆర్క్ ఆఫ్ ఎ సర్కిల్ లాగా ఉంది. ఆర్క్ ఆఫ్ ఎ సర్కిల్ కి లెంత్ ఆఫ్ ఆర్క్ ఫార్ములా ఉంటుంది, లెంత్ ఆఫ్ ఆర్క్ ఫార్ములా ఏంటి మనకి R into θ. ఓకే, సో ఇక్కడ θ అన్నది మనకి వాడు θ is in degrees చెప్తాడు. బట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ θని 1 degree కి 5/180 రేడియన్స్ అని కన్వర్షన్ ఉంది. మనం
ఈ కన్వర్షన్ యూజ్ చేసుకొని మనకి ఇచ్చే యాంగిల్ ఏదైతే డిగ్రీస్ లో ఇస్తాడో ఆ డిగ్రీస్ లో ఉండే యాంగిల్ కి మీరు రేడియన్స్ లో కన్వర్ట్ చేయడానికి ఇది ఇంపార్టెంట్ కన్వర్షన్. సో ఇది యూజ్ చేసుకొని మీరు రేడియన్స్ లో కన్వర్ట్ అయిన తర్వాత రేడియస్ అనిపిస్తుంది, దాంతో మీరు మల్టిప్లై చేస్తే మీకు డిస్టెన్స్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేది డిస్ప్లేస్మెంట్ ఎస్ బార్. ఓకే, డిస్ప్లేస్మెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఇనిషియల్ పాయింట్ నుండి ఫైనల్ పాయింట్ కి షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ మీరు ఒక డిస్ప్లేస్మెంట్ వెక్టర్ డ్రా చేసుకోవాలి. షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ నేను డ్రా చేస్తాను డిస్ప్లేస్మెంట్ వెక్టర్, ఇది మనకి ఎస్ బార్ అవుతుంది. సో నేను ఎప్పుడైతే ఎస్ బార్ నేను ఇక్కడ డ్రా చేస్తానో ఒక ట్రయాంగిల్ ఫార్మ్ అయింది చూడండి, ట్రయాంగిల్ ఫార్మ్. సో దాని యొక్క డైమెన్షన్స్ ఒక సైడ్ రాసుకోండి. సో ఇక్కడ పి ఓ ఇది క్యూ. సో ఇక్కడ నుండి ఇక్కడికి ఉండే డిస్ప్లేస్మెంట్ ఎస్ బార్ అన్నది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎస్ బార్ అన్నది క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి టోటల్ గా ఉండే ఏవైతే టోటల్ ట్రయాంగిల్ ఉండే కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో సెపరేట్ గా ఒక డయాగ్రామ్ ఇక్కడ వేసుకోండి. సో ఇది రేడియస్ ఆర్, ఇది రేడియస్ ఆర్. సో ఇంకా డేటా యాంగిల్ ఉంది, నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ ఉంది. సో ఇక్కడ మనకి నేను డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఈ పర్టికులర్ కండిషన్ కి నేను ఒక 2 మెథడ్స్ లో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేను మ్యాథమెటికల్ గా ప్రూవ్ చేస్తాను. ఓకే, డిస్ప్లేస్మెంట్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేయడానికి 2 మెథడ్స్ నేను చెప్తాను అన్నాను కదా, ఈ 2 మెథడ్స్ లో మీరు ఏదైనా ఫాలో అవ్వచ్చు. డిస్ప్లేస్మెంట్ ఎక్స్ బార్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ పర్టికులర్ కండిషన్ 2 మెథడ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మెథడ్ సైడ్ రేషియోస్ యూజ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సైడ్ రేషియోస్ మ్యాథమెటికల్ ప్రాపర్టీస్ లో మనకు వస్తుంది ఇది. సైడ్ రేషియోస్ మనం యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఎప్పుడైనా యాంగిల్స్ 30, 120 డిగ్రీస్ కానీ మనకి సైడ్ యాంగిల్స్ ఉన్నాయి అంటే ట్రయాంగిల్ యొక్క 3 వెర్టిసెస్ దగ్గర మనకు ఉండే యాంగిల్స్ కానీ 30, 120 డిగ్రీస్ ఉన్నాయంటే అక్కడ వచ్చే సైడ్ రేషియో A/√3a. ఓకే, నెక్స్ట్ 45 డిగ్రీ 90 డిగ్రీ. సో రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ కానీ ఇచ్చినట్టయితే దానికి ఉండే మీకు యాంగిల్స్ 3 వెర్టిసెస్ దగ్గర ఉండే యాంగిల్స్ 45, 90 డిగ్రీస్ ఉంటాయి. దానికి ఉండే సైడ్ రేషియో A/√2a. నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చినట్టయితే 30 డిగ్రీ 60 డిగ్రీ 90 డిగ్రీ. అలాంటి కండిషన్ లో మనకు వచ్చేది A/√3a/2a. అదే నెక్స్ట్ ఈక్వల్ ట్రయాంగిల్ ఇచ్చాడు అనుకోండి 60 డిగ్రీ 60 డిగ్రీ. సో అక్కడ ఉండే ట్రయాంగిల్ కానీ మనకి ఈక్వల్ ట్రయాంగిల్ అయితే సో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి మనకు వచ్చే సైడ్ రేషియోస్ కూడా మనకి A/A. సో దీన్ని డైరెక్ట్ మీరు 1:1:1 కింద మీరు రిజల్ట్ చేసుకొని క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. సో ఇది మనం డయాగ్రామ్ లో ఎలా కన్సిడర్ చేసుకోవాలి అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ సైడ్ ఆర్ ఇటు పక్క సైడ్ ఆర్, బట్ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుందో అన్నది మనకు తెలియదు ఎందుకంటే సెపరేట్ డైమెన్షన్ లో ఉంది. సో ఇక్కడ ఆర్ ఇచ్చాడంటే ఈజీగా మనకి 2 సైడ్స్ ఈక్వల్ కాబట్టి వాటి యొక్క యాంగిల్స్ కూడా మనకి ఈక్వల్ గా ఉంటాయి, కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా. సో 45 మనం ఎస్యూమ్ చేసుకోవచ్చు. దెన్ ఇది 90 డిగ్రీసే కదా అవుతుంది. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ 180 కాబట్టి ఇక్కడ ఆల్రెడీ సమ్ మనకి 90 డిగ్రీస్ వచ్చింది. సో ఇది కూడా 90 కలిపితేనే కదా టోటల్ సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ 180 డిగ్రీస్ కి ఈక్వల్ అవుతుంది. సో 90 డిగ్రీకి ఉండే ఆపోజిట్ సైడ్ ఎంత ఉండాలని చెప్పాను నేను, √2a. సో ద డిస్ప్లేస్మెంట్ విల్ బి √2a. ఏ అన్న వాల్యూ వాడు ఇస్తాడు అక్కడ సైడ్ మనకి. ఇక్కడ రేషియో ఫర్ ఎగ్జాంపుల్ రేడియస్ 21 ఇచ్చాడు అనుకోండి, 21√2 అవుతుంది. 42 ఇచ్చాడు అనుకోండి, 42√2 మీటర్స్ అన్నది డైరెక్ట్ గా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం 90 డిగ్రీకి ఉండే ఆపోజిట్ యాంగిల్ ఏదైతే మనకి ఆపోజిట్ సైడ్ ఏదైతే ఉందో అది మనకి డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఈ లాస్ట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవే మనకి డిస్ప్లేస్మెంట్స్ అవుతాయి. నెక్స్ట్ సెకండ్ మెథడ్ చూడండి. సెకండ్ మెథడ్ ఇది ట్రిగనోమెట్రీ యూజ్ చేసి కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా, సెకండ్ మెథడ్ ట్రిగనోమెట్రీ. సో ట్రిగనోమెట్రీ యూజ్ చేసి ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం చూద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ PQ అనే ఏదైతే మనకి సైడ్ ఉందో ఓ దగ్గర నుండి ఒక పెర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రాప్ చేద్దాం. పెర్పెండిక్యులర్ బైసెక్టర్. సో ఇది 90 డిగ్రీ, ఇది 90 డిగ్రీ. పెర్పెండిక్యులర్ బైసెక్టర్ ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న యాంగిల్ ని 2 పార్ట్స్ చేస్తుంది. సో ఇది θ/2 అవుతుంది, ఇక్కడ కూడా θ/2 అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే POQ ఉంది కదా, ఇది మనం x కింద పెట్టుకున్నాం. ఓకే, సో PX అండ్ XQ అన్నది కరెక్ట్ పెర్పెండిక్యులర్ బైసెక్టర్ ఈ టోటల్ POQ ట్రయాంగిల్ 2 పార్ట్స్ చేసింది. సో ఇక్కడ PX అన్నది x1 డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో ఇక్కడ కూడా x2 డిస్టెన్స్ సేమ్ అంతే ఉంటుంది. ఓకే, సిమిలర్ ట్రయాంగిల్స్ లా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి ఇది θ/2 కాబట్టి ఇది 90 - θ/2 అవుతుంది. ఇది కూడా సేమ్ 90 -
8/2. ఈ 2 ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అండ్ ఈ సైడ్స్ px అనే లెంత్ ఎంతైతే ఉంటుందో ఇక్కడ xq కూడా సేమ్ అంతే లెంత్ ఉంటుంది. కాకపోతే x1 x2 అన్నది టూ డైమెన్షన్స్ కింద నేను తీసుకుంటున్నాను. ఓకే, చూద్దాం, క్యాలిక్యులేషన్ చేద్దాం. సో దీని ఫార్ములా ఒకటి డెరైవ్ చేసుకోవాలి మనం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, డయాగ్రామ్ లో ఒక ట్రయాంగిల్ ఫస్ట్ కన్సిడర్ చేయాలి. ఒక ట్రయాంగిల్ కన్సిడర్ చేద్దాం, PXO. దీని యొక్క లెంత్ అంతా x1 అని అనుకుంటున్నాను, దట్ ఇట్ బి x1. అలానే ఇది 90 - θ/2, ఇది 90, ఇది θ/2, ఇది రేడియస్ r. సో మనకి x1 అనే లెంత్ కావాలి. x1 అనే లెంత్ కావాలంటే మనం ఏం చేయాలి, sin θ/2 is equals to sin θ కామన్ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కాబట్టి ఆపోజిట్ సైడ్ అంతా θ ఆపోజిట్ ఉండే సైడ్ x1. అలానే నెక్స్ట్ హైపోటెన్యూస్ వాల్యూ అంత ఇది 90 కుండా ఆపోజిట్ సైడ్ ఏదైతే ఉందో అది హైపోటెన్యూస్ వాల్యూ r. సో sin θ/2 x1 వాల్యూ ఎంత వచ్చినట్టు r sin θ/2. ఓకే, r sin θ/2 వాల్యూ వచ్చింది. సిమిలర్లీ మనకి PXO అలానే XQO అన్నది సిమిలర్ ట్రయాంగిల్స్ చెప్పాను. ఓకే, సిమిలర్లీ మనకి x2 వాల్యూ కూడా ఏమవుతుంది అనుకుంటున్నాం, సిమిలర్ ట్రయాంగిల్స్ లో కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి, వాటి కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా సిమిలర్ గానే ఉంటాయి. ఓకే, సో కరస్పాండింగ్ సైడ్స్ మనకి x1 x2 రెండు కూడా ట్రయాంగిల్ లో ఈక్వల్ గానే ఉంటాయి కాబట్టి x2 వాల్యూ కూడా సిమిలర్ గా ఉంటాయి. ఎంత వస్తుంది, r sin θ/2. సో డిస్ప్లేస్మెంట్ వాల్యూ కావాలంటే మనకి ఇప్పుడు ఏమవుతుంది, x1 + x2 అన్నాం కదా. సో ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఇక్కడ r sin θ/2, ఇక్కడ r sin θ/2 రెండు యాడ్ చేస్తే మనకు వచ్చే ఫార్ములా 2r sin θ/2. సో దిస్ ఇస్ ద ట్రిగోనోమెట్రిక్ క్యాలిక్యులేషన్ ఫర్ ఫైండింగ్ డిస్ప్లేస్మెంట్. సో లాస్ట్ ఇంట్లో మనకి డిస్ప్లేస్మెంట్ వాల్యూ 2r sin θ/2 వచ్చింది. ఓకే, సెకండ్ కేసులో మనకి ఫార్ములా ఇదొకటి, అలానే మనకి సైడ్ రేషియో యూజ్ చేసి మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. బట్ మనకి తెలియాలి అంటే ట్రిగోనోమెట్రిక్ టేబుల్ అన్నది మనకి కొంత ఐడియా ఉంటుంది, అది ఉంటే కానీ మనం ఈ సమ్స్ మనం చేయలేం. ఓకే, సో యాంగిల్స్ ఈ ట్రిగోనోమెట్రిక్ టేబుల్ అన్నది గుర్తుంటే కానీ మనం ఇలాంటి సమ్స్ చేయలేం. ఒక్కసారి రివర్స్ చేయాలి. ఓకేనా, 0, 30, 37, 45, 53, 60, 90. ఓకే, సో ఇక్కడ మనకి sin θ వాల్యూ అలానే cos θ వాల్యూ tan θ వాల్యూ డిస్కస్ చేద్దాం. సో దాన్ని బట్టి మనకి ఇచ్చిన యాంగిల్ బట్టి, ఓకే, O అనే సెంటర్ దగ్గర కరెక్ట్ గా ఇచ్చిన యాంగిల్ బట్టి మనకి ఇక్కడ ఏ వాల్యూ అయితే ఆ సెంటర్ లో యాంగిల్ వాల్యూ ఎంత అయితే ఇస్తున్నాడో ఆ వాల్యూ ఇందులో వేసిన తర్వాత మనం ఈజీగా సమ్ ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకి 0 అన్న sin θ ಇದೆ. ఓకే, sin 0 0, sin 30 1/2, అలానే 37 3/5, నెక్స్ట్ 1/√2, నెక్స్ట్ 53కి వచ్చేసరికి 4/5, నెక్స్ట్ √3/2, sin 91. sin టేబుల్ కానీ నీట్ గా గుర్తుంది అంటే cos tan ఈజీగా రాసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు రివర్స్ ఆర్డర్ లో రాసేయండి. 1 √3/2, 4/5, 1/√2, 3/5 of 0. సో ఇప్పుడు tan అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే, sin θ బై cos θ. ఓకే, సో ఈ రెండు కూడా డివైడ్ చేయండి. 0/anything 0, ఇక్కడ ఈ రెండు డివైడ్ చేస్తే 1/√3, ఈ రెండు డివైడ్ చేస్తే 3/4, నెక్స్ట్ 1, నెక్స్ట్ వచ్చేది 4/3, నెక్స్ట్ √3, అలానే లాస్ట్ మనకి ఇన్ఫినిటీ. సో ఈ టేబుల్ యూజ్ చేసి మనకి ఆ డయాగ్రామ్ టోటల్ గా ఈ సెంటర్ దగ్గర యాంగిల్ O అనే పాయింట్ దగ్గర యాంగిల్ ఎంతైతే ఇస్తున్నాడో ఆ డేటా వాల్యూ డైరెక్ట్ గా ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి కూడా మనం డిస్ప్లేస్మెంట్ అన్నది P నుండి Q వరకు డిస్ప్లేస్మెంట్ ఎంతైతే ఉన్నదో అది మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు యూజింగ్ సైడ్ రేషియోస్ అలానే ట్రిగోనోమెట్రీ. ఓకే, నెక్స్ట్ థర్డ్ కండిషన్ or third formula, a body starts from point A along a circular track of radius r. Okay, ఒక సర్క్యులర్ ట్రాక్ కన్సిడర్ చేయండి. సో అందులో మనకు ఒక పాయింట్ ఏ నుండి మనకి ఒక బాడీ అనేది ట్రావెల్ చేస్తుంది అలాంగ్ ఏ సర్క్యులర్ ట్రాక్ ఆఫ్ రేడియస్ కూడా ఇచ్చాడు. ఓకే, రేడియస్ r అండ్ డయామీటర్ d. సో దీని యొక్క టోటల్ డయామీటర్ మనకి క్యాపిటల్ D అని కన్సిడర్ చేయమన్నాడు. కంప్లీట్ ఫుల్ రెవల్యూషన్ అంటున్నాడు. సో ఏ పైన పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి టోటల్ గా మళ్ళీ ఏ దగ్గరికి వచ్చిందని మీనింగ్ అది. సో ఇలాంటి కండిషన్ లో డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. డిస్టెన్స్ అంటే మనకి ఏమొస్తుంది, టోటల్ గా ఇనిషియల్ పాయింట్ నుండి ఫైనల్ పాయింట్ మళ్ళీ ఇదే ఇనిషియల్ పాయింట్
ఇదే ఫైనల్ పాయింట్ కాబట్టి ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్ కి ఉండే యాక్చువల్ పాత్ ఏదైతే ఉందో ఆ యాక్చువల్ అంటే ఏదైతే ఉందో అది మనకి డిస్టెన్స్ అవుతుంది. సో టోటల్ ఏ ఇనిషియల్ పాయింట్ మళ్ళీ ఫైనల్ పాయింట్ కాబట్టి సో టోటల్ గా మనకి సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ అనేది ఆ బాడీ అనేది ట్రావెల్ చేస్తుంది. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ మనకి ఎంత ఉంటుంది 2πr ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డయామీటర్ అయితే πd. ఓకే, సో నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ కావాలి. డిస్ప్లేస్మెంట్ అంటే ఇనిషియల్ పాయింట్ ఇదే, ఫైనల్ పాయింట్ ఇదే. సో మనకి దెర్ ఇస్ నో షార్టెస్ట్ పాత్ బిట్వీన్ ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్. ఎందుకంటే ఇదే ఇనిషియల్ ఇదే ఫైనల్ పాయింట్ అన్నది కాబట్టి మనకు ఒక డాట్ లాగే అపియర్ అవుతుంది. అక్కడ ఒక పాయింట్ నుండి ఇంకో పాయింట్ షార్టెస్ట్ పాత్ అన్నది ఉండదు. సో నో షార్టెస్ట్ పాత్ కాబట్టి మనకి డైరెక్ట్ గా ఈ కండిషన్ లో డిస్ప్లేస్మెంట్ అన్నది ఏమవుతుందంటే 0. సో ఇదే కండిషన్ ఫోర్త్ ఫార్ములాకి వాడు ఏమంటాడంటే ఇక్కడ కంప్లీట్ ఫుల్ రెవల్యూషన్ అన్నాడు కదా, ఇదే సేమ్ కండిషన్. ఓకేనా, హాఫ్ రెవల్యూషన్ కంప్లీట్ చేసిందని ఇస్తారు. బిట్స్ లో వచ్చేటప్పుడు ఓన్లీ హాఫ్ రెవల్యూషన్ లేకపోతే క్వార్టర్ పార్ట్ ఆఫ్ ద సర్క్యులర్ ట్రాక్ కవర్ చేసిందని క్యాలిక్యులేట్ చేయమంటాడు. సో ఫోర్త్ హాఫ్ రెవల్యూషన్ కి ఇక్కడే క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో హాఫ్ రెవల్యూషన్ అన్నాడు కాబట్టి ఏ నుండి బి వరకు ట్రావెల్ చేస్తాడు అన్నాం. ఓకేనా, సో let the body is at B after completing half revolution. ఓకే, ఈ కండిషన్ కి డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ మనకి కావాలి. సో డిస్టెన్స్ ఏమవుతుంది మనకి ఇనిషియల్ పాయింట్ ఇది ఈ కండిషన్. నెక్స్ట్ ఫైనల్ పాయింట్ ఏమవుతుంది బి అవుతుంది. సో ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్ కి వాడు కవర్ చేసింది ఏమవుతుంది ఇదే కదా మనకి హాఫ్ రెవల్యూషన్ అంటే. ఓకేనా, సో ఎక్కడి నుండి ఎక్కడికి మనకి ఏమవుతుంది సర్కంఫరెన్స్ ఆఫ్ సెమీ సర్కిల్ లా కనిపిస్తుంది కదా మన డయాగ్రామ్ చూస్తుంటే. సో సర్కంఫరెన్స్ ఆఫ్ సెమీ సర్కిల్ ఫార్మ్ ఏంటి మనకి సర్కంఫరెన్స్ ఆఫ్ సెమీ సర్కిల్. ఓకే, సర్కంఫరెన్స్ ఆఫ్ సెమీ సర్కిల్ మనకి ఏమవుతుంది 2πr డివైడెడ్ బై 2 చేస్తే చాలు. ఓకే, సో మనకు వచ్చే ఫార్ములా డైరెక్ట్ గా మనకి πr అవుతుంది. ఓకే, πr. అలానే నెక్స్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డయామీటర్ అడిగాడు అనుకోండి డివైడెడ్ బై 2 చేస్తే అయిపోయింది మనకు ఫుల్ సర్కిల్. సో πd/2. నెక్స్ట్ మనకి ఏమడుగుతాడు డిస్ప్లేస్మెంట్ అడుగుతాడు. డిస్ప్లేస్మెంట్ వెరీ ఈజీ మనకి. సో టోటల్ ఇనిషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్ కి షార్టెస్ట్ క్రైటీరియన్ డిస్టెన్స్ కదా మనకు కావాలి. సో ఇదే కదా డిస్ప్లేస్మెంట్ వెక్టర్, ఇదే కదా అవుతుంది మనకి. సో డిస్ప్లేస్మెంట్ వెక్టర్ మనం చూసినట్టయితే ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ O, ఇది రేడియస్, ఇది కూడా రేడియస్. r+r ఏమవ్వాలి మనకి 2r అవ్వాలి. సో ఈ కండిషన్ కి డిస్ప్లేస్మెంట్ వాల్యూ 2r. నెక్స్ట్ కండిషన్ లో వాడు అడిగేది క్వార్టర్ సర్కిల్ కవర్ చేసేదని ఇస్తాడు. క్వార్టర్ సర్కిల్ కవర్ చేసినప్పుడు క్వార్టర్ సర్కిల్ ఏం చేద్దామంటే కంప్లీట్ గా మనం ఏ నుండి ఇక్కడ ఒక సి అనే పాయింట్ మనం కన్సిడర్ చేద్దాం. ఓకే, క్వార్టర్ అండ్ ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే కవర్ చేసేదాన్ని. ఓకే, సో ఏ నుండి సి వరకు మనకి డిస్టెన్స్ ఏమవుతుంది టోటల్ గా 1/4 కదా. క్వార్టర్ అండ్ మీనింగ్ 1/4. ఓకే, సో 1/4 ఆఫ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ సెమీ సర్కిల్ కవర్ చేసినట్టు కదా 1/4 ఆఫ్ ద సర్కంఫరెన్స్. ఓకే, సర్కంఫరెన్స్ ఫార్ములా ఏంటి మనకు ఆల్రెడీ 2πr డివైడెడ్ బై 4. సో మనకి ఇప్పుడు 2 క్యాన్సిల్ అయితే πr/2 అనేది మనకి డిస్టెన్స్ అవుతుంది. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది ఇనిషియల్ పాయింట్ నుండి ఫైనల్ పాయింట్ కి షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ మీరు డ్రా చేయాలి. చూడండి నేను ఆల్రెడీ ఇనిషియల్ పాయింట్ నుండి ఫైనల్ పాయింట్ కి మనకి ఇది ఫైనల్ పాయింట్ అవుతుంది. కండిషన్ లో ఇనిషియల్ పాయింట్ నుండి ఫైనల్ పాయింట్ కి డిస్ప్లేస్ వెక్టర్ డ్రా చేస్తారు. సో ఇది రేడియస్ r, ఇది రేడియస్ r. దాని డిస్ప్లేస్మెంట్ మన పైథాగరస్ థియరం ప్రకారం డైరెక్ట్ గా మనం ఎలా రాసుకోవచ్చు ఇక్కడ √2r కదా అవుతుంది. ఓకేనా, డైరెక్ట్ గా √2r అనేది దీనికి ఫార్ములా. పైథాగరస్ థియరం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాం కాబట్టి సో దాన్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇది r అయినప్పుడు 90 డిగ్రీకి ఉండే ఆపోజిట్ సైడ్ ఏమవుతుందో అది యూజ్ చేసుకొని మీరు క్యాలిక్యులేట్ చేయండి. మీకు వచ్చేది √r² + r² కాబట్టి √2r² అవుతుంది. సో √2 అక్కడ √r² కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఫైనల్ గా మనకు మిగిలింది √2r. సో డిస్ప్లేస్మెంట్ ఈ క్వార్టర్ సర్కిల్ కండిషన్ కి √2r ఇస్ ద ఫార్ములా.